ఒకప్పుడు 3 మంకీస్ ఉండేవి. అవి ఏం చెప్పాయంటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. కానీ ఇప్పుడు మన జీవితంలోకి ఇంకొక మంకీ వచ్చింది. అదే మొబైల్ మంకీ. అది ఏం చెప్తుందంటే, ఎవరి మాట వినకు, ఎవరినీ చూడకు, ఎవరితో మాట్లాడకు. అలా మొబైల్ మన జీవితంలో భాగమై మనల్ని శాసిస్తుంది. ఇది నిజమే కదా? మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి ఉంటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. ఈ మొబైల్ లేకుండా మనం తినలేకపోతున్నాము, నిద్రపోలేకపోతున్నాము, ఎవరితో సమయాన్ని గడపలేకపోతున్నాము. అంతలా ఈ మొబైల్ మన జీవితాలని మార్చేసింది. అరేవా, ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా మొబైల్ మొబైల్ మొబైల్. అంతగా ఈ మొబైల్ మన హద్దులు మీరేలా చేసింది. చూడండి, ఈ పిల్లలు కూడా మొబైల్లో ఎలా మునిగిపోయారో. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రావడం ఏంటి? ఈ ప్రపంచం మొత్తం నేనే ఉన్నాను. కాదు కాదు, ప్రపంచం మొత్తం నా చేతుల్లో ఉంది. నేనే మొబైల్ భూతాన్ని. సరే సరే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అన్ని చోట్ల ఉంటాను. 6 నెలల పిల్లవాడి నుంచి 60 ఏండ్ల ముసలి వాళ్ళ వరకు, సూర్యోదయం నుండి తిరిగి సూర్యోదయం వరకు ప్రజలందరూ నేను చెప్పిందే వింటారు. నేను చెప్పిందే వేదం, నేను చేసిందే యోగం. కానీ భూతం, మేము మొబైల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ చూస్తాము. అలాగే స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ లేదా ప్రాజెక్ట్ వర్క్లని కంప్లీట్ చేస్తాము. అలాగే కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాము. అవును, నిజమే. మీరు ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గరికి వస్తారు. కానీ నేను మీకు అవసరం ఉన్నవి లేనివి, అంటే షాపింగ్ అని, గేమ్స్ అని, పబ్జి, ఫ్రీ ఫైర్ ఇలా ఎన్నో చూపించి మిమ్మల్ని కట్టిపడేయగల సత్తా నాకు ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ నా అనుచరులు. వీళ్ళందరితో కలిసి మీలో మీకు సంబంధం లేకుండా చూస్తాను. మీకు తెలుసా, నన్ను చూడడం వల్ల వచ్చే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.
మొబైల్ చూడడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా? మరి దీని నుండి మేము ఎలా బయటపడాలి?